హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. జాన్ 13th భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ ఒక విజ్ఞప్తి వినిపించడానికి, ప్రేక్షకులందరినీ అలరించడానికి ఆ టీం మనకి రాబోతున్నారు. ఆ సినిమాలో చాలా బ్యూటిఫుల్గా, చాలా గ్లామరస్గా ఉన్న డింపుల్ హయాతి మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు అంటే చాలా కూల్గా, చాలా రిలాక్స్డ్గా ఉన్నారు అనుకోవచ్చా? అవును, రిలాక్స్డ్గానే ఎందుకు ఉన్నాను. రిలాక్స్డ్గా ఉన్నారు? రిలాక్స్గా ఉండకూడదా? ఉండకూడదు కదా. ఓన్లీ మీ భర్త మీతో మాత్రమే ఉంటే మీరు రిలాక్స్డ్గా ఉండాలి. కరెక్ట్. అక్కడ వేరే అమ్మాయి వచ్చేసి మీ జీవితంలో అక్కడ పులిహార కలిపేసి అక్కడ అల్లకల్లోలం అయిపోతే మీరు ఎంత రిలాక్స్డ్గా ఎలా ఉండగలుగుతున్నారు? లాస్ట్లో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది ఓ ఏమవుతుంది. సినిమా చూడలేదు కాబట్టి మేము ఎలా ఫీల్ అవుతున్నాం. మీకు అంతా తెలుసు కాబట్టి, క్లైమాక్స్ చూస్తారు కాబట్టి మీరు రిలాక్స్డ్గా అంతే. ఉన్నారు. జాన్ 13th వస్తున్నారు. అంటే మీ లక్కీ నెంబర్ ఏంటి? లక్కీ నెంబర్ పర్టికులర్గా ఏం లేదు, బట్ మేబీ ఐఎమ్ 21st born 3 and I like number 6, so both of them మీ work. రిలీజ్ డేట్లో రెండు ఉన్నాయి, జాన్ 13th 2026. కాబట్టి ఖచ్చితంగా ఒక హిట్ పట్టుకెళ్ళిపోతారని అనుకోవచ్చు అనమాట. చూడాలి. గ్రహాలని అనుకోవచ్చు. ఎస్. అంటే బేసిక్గా ఇప్పుడు దీంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే, ఒక వైఫ్ అలాగే ఒక గర్ల్ ఫ్రెండ్. బేసిక్గా ఇలాంటి పాయింట్ అనుకున్నప్పుడు రెండు ఉంటాయి. ఒకటి హీరోయిన్కి ఒక సమ్ డిఫెక్ట్, అంటే ఆ పిల్లలు కొట్టుకోవడం లేదా సంథింగ్ ఇలాంటి ఒక డిఫెక్ట్ ఉండడం ఒకటి ఉంటుంది. లేదంటే కనుక భర్తకి ఉన్న ఒక ఇది ఉంటుంది. దీంట్లో మీ క్యారెక్టర్ డిఫైన్ చేసే బదులు కాన్ఫ్లిక్ట్ ఏంటో చెప్పేసి అనుకోండి, మొత్తం టోటల్ క్లారిటీ ఉంటుంది మాకు. ఆ క్లారిటీకి మీరు 13th దాకా వెయిట్ సరే, చేయాలి. మీ బట్ క్యారెక్టర్ దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ లైక్ అలా ఏం లేదు. ఇప్పుడున్న జనరేషన్లో మనకి రిలేషన్షిప్స్, తర్వాత ఈ మ్యారేజెస్ ఎంత వల్నరబుల్గా ఉన్నాయో తెలుసు కదా. సో అలాంటి ఒక సిచ్యువేషనల్ సిచ్యువేషన్స్ తీసుకుని రిలేటబుల్గా చేసిన స్టోరీ ఇది. దో ఇద్దరు అమ్మాయిలు ఉన్నా కూడా, వైఫ్ ఆర్ ఇది కామన్ పాయింట్ అయినా కూడా, బట్ ద స్టోరీ ఇస్ ఈ జనరేషన్లో ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అని దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అంటే రవితేజ గారితో ఆల్రెడీ హీఈస్ పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. చెప్తే మళ్ళీ అది చాలా విచిత్రంగా ఉంటుంది, ఎందుకంటే చూస్తాం కాబట్టి ఇప్పుడు వరకు. ఆయన ఇంటెన్సిటీ లేకపోతే మిగతా సీన్స్ అని ఎలా ఉంటాయి, ఆయన కామెడీ టైమింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఎనర్జీకి ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు కదా. మరి ఈ సినిమాలో ఎలా ఉంది ఆయనతో వర్కింగ్? ఆల్రెడీ ఇంతకుముందు కిలాడి చేశారు, ఇప్పుడు ఇది చేశారు. ఆ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటి? ఈ పర్టికులర్గా ఈ సినిమా అంటే కామెడీ యాంగిల్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి ఎలా అనిపించింది? నాకు డిఫరెన్స్ ఏమి కనపడలేదు, బికాజ్ ఐవ్ నోన్ హిమ్ ఫర్ సో మెనీ ఇయర్స్ రైట్ నౌ. దో కిలాడీలో కానీ తర్వాత ఇక్కడ కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్, బట్ ఇందులో ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు యాజ్ అన్ ఆడియన్స్. నేను కూడా యాజ్ అన్ ఆడియన్స్, ఇఫ్ ఐ లుక్ అట్ హిమ్, ఆయన ఈజ్ లుకింగ్ మచ్ క్లాసీ, మచ్ సాఫ్టర్, ఎంటర్టైనింగ్ వర్షన్. ఆయన ఎంటర్టైనింగ్ సైడ్ చాలా మందికి ఇష్టం కదా. సో అట్లాగే యా. అంటే ఈ సినిమాకి ఆ సినిమాకి మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటంటున్నారు? రవితేజ గారు యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ ఎప్పుడు గొప్ప యాక్టర్ అవుతారంటే, మనకి సినిమాకి ఎవాల్వింగ్, అంటే ఆ సినిమాలో ఉన్నట్టే ఈ సినిమాలో ఉంటే వీఆర్ నాట్ అంటే మనం ఈ గ్రేట్ యాక్టర్ అని చెప్పలేము. సినిమాకి మారిపోతూ ఉంటేనే సంథింగ్ ఎక్స్ప్లోరింగ్, ఎవాల్వింగ్ ఉంటేనే కదా. కిలాడీలో మీరు చూసిన రవితేజ గారికి, భర్త మహాశైలకి మీరు చూసిన రవితేజ గారికి తేడా ఏంటి? ఈజ్ ఆల్రెడీ అ ప్రూవెన్ స్టార్. సో డిఫరెన్స్ అంటే ఏం చెప్పలేము కానీ, బట్ అట్ ద సేమ్ టైమ్ హిస్ టైమింగ్ సెన్స్ నేను ఎప్పుడు ఐ కీప్ గెటింగ్. అంటే యూజువలీ కామెడీ చేయడం చాలా కష్టం. మనం అందరం ఊరికే నవ్వేస్తాం, ఓకే యా టక్కనే, బట్ అన్నిటికంటే కామెడీ జనరేట్ చేయడం, అందరినీ నవ్వించడం చాలా కష్టం. ఇట్స్ అ వెరీ ట్రికీ థింగ్. ఐ థింక్ హీ డస్ దట్ వెరీ ఎఫర్ట్లెస్లీ. అందులో దో కిలాడీలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేర్ సో మచ్ ఆఫ్ యాక్షన్ ఉంది, యూనో మాస్ సైడ్ ఉంది, బట్ ఇందులో సైలెంట్గా, అది కూడా కిషోర్ తిరుమల గారి టచ్, సైలెంట్ కామెడీతో వర్క్ చేయడం అనేది ఇట్స్ సంథింగ్ దట్ ఐ సా డిఫరెంట్ ఫ్రమ్ హిమ్. యా. అంటే చిన్న పోటీలు ఏమైనా ఉండేవా లొకేషన్లో? అంటే ఈ సీన్ చేస్తున్నప్పుడు అంటే 1 take 2 takes ఇలా ఏమైనా ఉండేదా? అలా ఉంటుంది అంటే అలా లేకపోతే యూ విల్ నాట్ హ్యావ్ దట్ కదా. సో ఇప్పుడు మేము ఇందులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వెనెల్ కిషోర్, సత్య, గెటప్ సీను, సునీల్ గారు, తర్వాత సోనియా, అషిక, ఎవ్రీబడి, ఇంతమంది ఒక సీన్లో ఉన్నప్పుడు ఒక డైలాగ్ అండ్ అందరి టైమింగ్, you know they're all proven actors. Yes. Proven timing. వాళ్ళ టైమింగ్ ఒకలా ఉంటుంది. అండ్ కామెడీ, లైక్ ఐ సెడ్, ఇంతమంది ఒకటేసారి ఒక సెట్లో ఉన్నప్పుడు ఆ కామెడీ జనరేట్ చేయడం చాలా, it's quick. Yes. So working with all of them, definitely okay dialogue ఇక్కడ చెప్పాలి, the timing is something that I really enjoyed. Yeah. బేసిక్గా ఏంటంటే కిషోర్ తిరుమల గారి సినిమాల్లో
మేల్కి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో ఫీమేల్ క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే ఏదో జస్ట్ వచ్చింది ఒక 2 సాంగ్స్ చేసేసింది వెళ్ళిపోయింది, లేదంటే ఒక 2 సీన్స్ గ్లామర్ సీన్స్ చేసేసింది వెళ్ళిపోయింది అని కాకుండా చాలా స్ట్రాంగ్గా రాస్తారు ఆయన. సో మరి ఈ సినిమాలో మీ క్యారెక్టర్లో అంటే మీకు చెప్పినప్పుడు ఏంటంటే జస్ట్ రవితేజ గారి కాంబినేషన్ అనా, లేదంటే కనుక జస్ట్ దేని గురించి చెప్పుకున్నారు, మీ క్యారెక్టర్లో ఎలాంటి షేడ్స్ ఉండబోతున్నాయి ఎక్స్ప్లోర్ చేశారు? నేను ఈ సినిమా నాకు నరేట్ చేశారు, స్టోరీ మొత్తం నరేట్ చేశారు. ఐ వాజ్ టోల్డ్ బోత్ ద క్యారెక్టర్స్, బట్ వాళ్ళు పర్టికులర్గా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఇరువురు అందరూ అనుకున్నది ఏంటంటే లెట్ డింపుల్ ప్లే ద వైఫ్ రోల్. ఐ వాజ్ ఆల్సో వెరీ కీన్ విత్ వైఫ్ రోల్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ క్యారెక్టర్ చేసి ఉన్నాను. వేరింగ్ బికినీ ఆర్ దట్ గ్లామ్ రోల్ ఆర్ ద గర్ల్ ఫ్రెండ్ కిలాడీలో ఆల్రెడీ చేసి ఉన్నాను. సో వర్కింగ్ విత్ బిసైడ్ రవితేజ గారు కొత్తగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాకు యాజ్ అన్ యాక్టర్ ఆ వేరియేషన్ ఉంటుంది. బీయింగ్ అ వైఫ్ ఆర్ ద గర్ల్ నెక్స్ట్ డోర్, రిలేటబుల్గా ఉండడం. సో నాకు కొత్తగా ఉంటుంది. ఇఫ్ యూ సీ సాంగ్లో కూడా ఇప్పుడు నాకు చాలామంది చెప్తున్నారు సారీస్ అది ఇది అనేసి. సో ఇట్స్ వెరీ రిలేటబుల్. నాకు వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ రెసిప్రొకేటింగ్ టుడే. సో యా. ఎస్, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు జస్ట్ ఒక గర్ల్ ఫ్రెండ్ నుండి ఒక బికినీ థింగ్, ఈ కైండ్ ఆఫ్ గ్లామరస్ లుక్స్ అంటే దట్స్ డెడ్ ఈజీ ఫర్ యూ. బట్ బీయింగ్ అండ్ వైఫ్ అనగానే ఒక తాళి పడిన దగ్గర నుంచి చాలా ఉంటాయి, అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయని కాబట్టి. సో మరి ఎలా అనిపించింది అంటే ఒక వైఫ్గా ఉండాలి, యూ హ్యావ్ టు ప్లే ద వైఫ్ అంటే ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? సో అంటే సి బీయింగ్ గ్లామర్ ఇస్ ఆల్సో నాట్ ఈజీ అండి. ఇట్స్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్ ఇస్ నాట్ ఈజీ. బట్ అట్ ద సేమ్ టైమ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్ బాలామణి. నా క్యారెక్టర్ పేరు బాలామణి. సో వైఫ్గా ప్రిటెండ్ చేయడం ఆర్ చేయడం, అండ్ ఎస్పెషలీ విత్ రవితేజ గారు యూ హ్యావ్ దట్ ఈజ్. నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను, సో ఐ హ్యావ్ దట్ కంఫర్ట్ జోన్. అండ్ వైఫ్గా చేయడం ఐ బీన్ అబ్జర్వింగ్. కిషోర్ గారు కొన్ని సజెషన్స్ ఇస్తారు, ఇలా అయితే ఇలా ఉండొచ్చు. యూజువలీ వైఫ్స్ పొసెసివ్గా ఉంటారు, లైక్ విమెన్ ఇన్ జనరల్. సో చాలా రిలేటబుల్గానే తీశారు. మన లైఫ్లో రిలేషన్షిప్స్, మన లైఫ్లో ప్రీవియస్ రిలేషన్షిప్ ఫర్ మీ ఆర్ యాజ్ వెల్ ఎలా ఉంటుంది, ఎక్కడ, అట్ ద సేమ్ టైమ్ హౌ డిఫరెంట్ ఈజ్ మై బాలామణి ఇన్ దిస్. సో అలా వి వర్క్డ్ ఇన్ అండ్ ఐ లర్న్డ్ నైస్. అంటే జస్ట్ ఆయన నుంచి ఆయన ఏం చెప్తా చేసుకుంటే వెళ్ళిపోయారా, లేదంటే మీకు అంటే ఏమైనా రీసెర్చ్? రెండు అండి, రెండు. లైక్ హౌ తను ఇలా చేస్తే హౌ కెన్ ఐ బిహేవ్ బాలామణిగా, నేను ఎలా చేయగలుగుతాను ఆ క్యారెక్టర్ అని. సో యా. ముందు మీరు చెప్పినట్టే ఆ సాంగ్ చూస్తే అది ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అసలు. అంటే చాలా మంది జస్ట్ ఏంటంటే వీళ్ళే పాడుకోవాలి వాళ్ళే పాడుకోవాలని కాదు, వైఫ్కి రిలేటబుల్, మ్యూజిక్ లవర్స్కి అందరికీ నచ్చేసింది కదా. సో మరి మీకు చేసేటప్పుడు ఆ సాంగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏం చెప్తారు? నాకు నా ఫేవరెట్ సాంగ్ ఇది. లైక్ విమెన్కి చాలా సోల్ సూతింగ్, చాలా మంది, నేను సాంగ్ విన్నప్పుడు కూడా అనిపించింది ఓకే ఇది మంచి వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇలాంటి ఒక చాట్ బస్టర్ అవుతుంది అనుకున్నాను. ద సేమ్ టైమ్ ఇట్ డిడ్. అండ్ యూజువలీ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఐ షుడ్ ప్లే డాన్స్ నెంబర్ కదా, ఇట్స్ అ టిపికల్ డింపుల్ నుంచి అంటే దట్స్ వాట్ దే ఎక్స్పెక్ట్. సో సంథింగ్ లైక్ దిస్ చాలా రేర్గా పడతాయి ఇలాంటి సాంగ్స్ విత్ దట్ సచ్ కైండ్ ఆఫ్ లొకేషన్, బ్యూటిఫుల్ మూమెంట్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద సాంగ్స్ దట్ ఐ కుడ్ ఆల్వేస్ చెరిష్ ఫర్. అంటే ఈ సాంగ్ నాకు విన్నప్పుడు చార్ట్ బస్టర్ అనిపించింది కానీ, బట్ ఆఫ్టర్ దట్ ఐ మెట్ చంద్రబోస్ గారు. ఆయన ఒక్కొక్క పదం చెప్పి ఇది ఇలా రాసి ఓకే అప్పుడు ఇంకా కనెక్ట్ అయింది, ఎక్కువ కనెక్ట్ అయింది. చాలా రిలేటబుల్ గా ఉంటుంది. అంటే మనం వినేటప్పుడు కూడా ఆ లిరిక్ కూడా పాడేటట్టు ఉంటుంది. అంటే మనం ఇట్స్ వెరీ అంటే ఈస్తో ఉంటుంది. మరి అయితే అంటే డింపుల్ నుంచి ఇప్పుడు వరకు చాలా క్యారెక్టర్స్ చూసాము. అంటే మీరు చేసేది అంతా కూడా ఏంటంటే ఏదో వచ్చేసింది వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా కొంచెం సెలెక్టివ్గానే వెళ్తారు కదా. సో ఈ సెలెక్టివ్గా వెళ్ళడంలో మీకు కొంచెం అంటే ఏమన్నా ఉంటుందా, ఆ జోన్ ఉంటుందా, కంఫర్ట్ జోన్ ఉంటుందా? మనకు వచ్చిన క్యారెక్టర్స్లో నాకు ఇది మాత్రమే ప్లే చేస్తాను, అయితే ఎలాంటివి మాత్రమే చూస్ చేసుకుంటాను అనే అంత ఫ్రీ జోన్ ఉంటుందండి? అంటే ఫ్రీ జోన్ అని కాదండి. ఇప్పుడు యూజువలీ వెన్ ఐ వాజ్ అప్రోచ్డ్ ఫర్ ఎనీ క్యారెక్టర్, సో నాకు ఫస్ట్ నుంచి, ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి నాకు ఏం చేయాలి అనేది ఒక పర్సనల్గా నాకు ఒక ఐడియా ఉంది. లైక్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ డింపుల్ నేను ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీలో ఓకే నేను ఐ నో వేర్ ఐ వాంట్ టు పొజిషన్ మై సెల్ఫ్. అంటే ఇది చాలామందికి, నాకు చాలామంది నా ఫ్రెండ్స్ కానీ అందరూ అంటారు, ఈవెన్ రవితేజ గారు, చాలామందికి యూజువలీ తెలీదు వాట్ దే వాంట్ టు డూ. సో ఫర్ మీ ఐ నో వాట్ ఐ వాంట్ టు. అంటే ఇది నేను వెన్ ఐ డిడ్ సాంగ్ ఆల్సో
ఫస్ట్ నాకు నేను ఐ థింక్ పీపుల్ నో మీ ఫర్ గదల్కొండ గణేష్ సాంగ్ వాట్ ఎవర్. Yes. సో అప్పుడు నాకు భయం ఉండింది, ఓకే బికాస్ ఎవ్రీబడి సెడ్ డింపుల్ సాంగ్ Special song, చేస్తున్నావు special. ఏంటి, యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్, దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ ఇండస్ట్రీలో, అలా కాదు కదా అది ఇది. బట్ సమ్వేర్ యునో ఫర్ మై సెన్స్ లైక్ మనకి అనిపిస్తుంది కదా, సమ్ సెన్స్ దట్ లైక్ డూ ఇట్ యునో. అలానే నేను మెజారిటీ ఆఫ్ మై క్యారెక్టర్స్ వాట్ ఎవర్ ఐ బీన్ పికింగ్ అప్. Yes. సో everything felt okay, it makes sense, okay naku. And luckily touchwood people write in such a way నాకు అలాంటి సాంగ్స్ పడేటట్టు, because they know I dance, they know, so touchwood అలాంటివి వచ్చాయి. సో యా మీరు అన్నట్టే ఇప్పుడు మనం ఏదైనా ఒక సాంగ్ చేసి సక్సెస్ అయిపోతే ఒక బాధ, అవును సక్సెస్ అయిపోతే ఇంకొక బాధ, ఎందుకంటే ఎవ్రీ వన్ అప్రోచ్డ్ ఫర్ ద సేమ్ థింగ్. తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ రాలేదా అంటే మళ్ళీ మీరు హీరోయిన్ జోన్ లోకి ఇమీడియట్ గా టర్న్ అయ్యారు యాక్చువల్లీ. అవును అవును. బట్ మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ఛాన్సెస్ ఏమి రాలేదా, మీరు Songs ఆ? టర్న్ డౌన్ చేశారా? లేదండి, చాలా సాంగ్స్ ఇప్పటికీ వస్తాయి నాకు. బట్ ఐఎమ్ ఆల్వేస్, ఇప్పుడు సాంగ్ చేయొచ్చు, ఇప్పుడు నన్ను అడిగారు ఇంతకు ముందు, సాంగ్ చేస్తాను, కాకపోతే దట్ షుడ్ ఇంట్రెస్ట్ మీ. లైక్ ఐ నో ఓకే ఇలాంటి సాంగ్, ఈ సాంగ్ చేస్తే ఐ నో దిస్ ఇస్ గోయింగ్ టు బీ సంథింగ్. ఇప్పుడు గదల్కొండ గణేష్ యూ నో హౌ హ్యూజ్ ఇట్, అండ్ స్టిల్ ఇప్పటికీ ఎక్కడ వెళ్ళినా ఆ సాంగ్ ప్లే చేస్తారు. సో సంథింగ్ లైక్ దట్, టు బీట్ దట్ you need another song. I think yeah, maybe if something that beats or that really interests me, definitely I would love to do. Yeah. Yes. అంటే నెంబర్ గేమ్ లో మీరు లేకపోయినా కూడా జనాలు కౌంట్ చేస్తూ ఉంటారు నెంబర్ గేమ్ అని చెప్పి. బట్ నెంబర్ గేమ్ ఉండాలంటే ఏంటంటే ఒక్క స్టేజ్కి వచ్చే వరకు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ కదా. సో మరి మీరు ఎంత చూజీగా ఉన్నారు అంటే, మీకు ఎగ్జైట్ చేసే కథల గురించి వెయిటింగా, లేదంటే కనుక మీ ఇంపార్టెన్స్ దాంట్లో వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ టు? అన్నీ అండి, అంటే అన్ని ఆస్పెక్ట్స్ వస్తాయి దాంట్లో. యూజువలీ ఒకటి ఎక్సైటింగ్ కథలు రావాలి. ఇప్పుడిప్పుడే అందరూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఆఫ్టర్ దిస్ ఓటీటీ ప్లాట్ఫామ్ దట్ హెస్ కమ్ ఇన్, ఎవ్రీబడి ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్క్రిప్ట్. ఇప్పుడు ఐ థింక్ బ్యాక్ దెన్ 5-6 years ago అలాంటి సినారియో మనకు లేదు. సో ఇప్పుడు స్టోరీస్ మీద కానీ క్యారెక్టర్స్ మీద కానీ కొంచెం గ్రిప్ వస్తుంది, అండ్ అదర్ లాంగ్వేజెస్ నుంచి యాక్టర్స్ యునో కొలైడ్ అవుతున్నారు. వర్క్ ఇస్ బీయింగ్ వైడ్. సో ఇప్పుడు పర్స్పెక్టివ్ మారిపోయింది. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ రోల్. అండ్ నేను నా నెక్స్ట్ ఫిల్మ్లో శర్వాది చేస్తున్నాను. దట్ ఈస్ అగైన్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. అంటే వాట్ యు సీన్ ద గర్ల్ నెక్స్ట్ డోర్ నుంచి కంప్లీట్లీ ఇట్స్ అ పీరియాడిక్ ఫిలిం, అండ్ దట్ క్యారెక్టర్ ఈస్ ఆల్సో డిఫరెంట్. సో నేను అలా అంటే చూసి అని లేను, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ వాట్ ఈస్ కమింగ్ మై వే, ఐఎమ్ సీయింగ్ దాంట్లో హౌ మచ్ కెన్ ఐ పుట్ ఇన్ నా ఎఫర్ట్ యాజ్ అన్ యాక్టర్. అండ్ ఇప్పుడు సినిమా డస్ వెల్, సమ్ టైమ్ ఇట్ డజంట్ డూ వెల్. అన్నిట్లో నా క్యారెక్టర్ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారా లేదా అనేది నాకు కావాలి. యా, సో ఈవెన్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఒక సాంగ్ చేసినా కూడా, ఫర్ మీ యాజ్ అ పర్సన్ ఆ సాంగ్ వినిపిస్తుందా లేదా నన్ను దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. సో దట్ సాటిస్ఫైస్ మీ, దట్స్ ఆల్. అంటే తెలుగు అమ్మాయిలకి ఒకనొక టైంలో అయితే ఉండేది, అంటే తెలుగు అమ్మాయిని క్యాస్ట్ చేయరనో లేకపోతే ఇంకోటనో. ఇప్పుడు మీరు అన్నట్టు ఓటీటీ వచ్చిన తర్వాత మన వాళ్ళు బయటికి వెళ్తున్నారు, బయట నుంచి స్టిల్ అది కూడా జరుగుతుంది కదా. సో మరి మీకు అదర్ లాంగ్వేజ్ నుంచి ఏమైనా వస్తున్నాయి ఆఫర్స్? అయితే అంటే ఒక తెలుగు అమ్మాయికి ఎలా ఉంది సినారియో ఆఫ్ వర్కింగ్ ఇన్ TFI అనేది? For me, it has always been good and welcoming. I think if you take time for a while, asalu ante if you know, Gadalkonda Ganesh was a big turnover for a lot of Telugu people. మీరు చూసింటే ఆఫ్టర్ దట్ మెనీ తెలుగు యాక్ట్రెసెస్ హ్యావ్ కమ్ ఇన్. సో దట్ మేక్స్ మీ ఫీల్ సో నైస్. నాకు కూడా తెలీదు అప్పుడు దాకా. నేను ఎప్పుడు తెలుగు అమ్మాయి నేను మైండ్లో అనుకోలే. ఐ జస్ట్ నో ఐ వాంట్ బి అన్ యాక్ట్రెస్. ఓకే, పీపుల్ నేమ్ యూ, తెలుగు అమ్మాయి, తమిళ అమ్మాయి, బాంబే అమ్మాయి, పీపుల్ నేమ్ యూ, అంతే. మనకి ఇప్పుడు వచ్చే వాళ్ళకి చాలా మందికి ఉండదు, పిలిచే వాళ్ళకి చూసే వాళ్ళకి ఉంటుంది. అవును. సో టెక్నికలీ చూస్తే నేను తెలుగు, తమిళ్, ఐఎమ్ కొలైడెడ్. యా, మై ఫాదర్ ఇస్ తమిళియన్ అనమాట. సో బట్ పీపుల్ ఓన్డ్ మీ తెలుగు అమ్మాయి అనేసి. సో దట్ ఈస్ సంథింగ్ ఐ ఫిగర్డ్ అవుట్. ఓకే, దే ఆర్ గెట్టింగ్ ఇన్స్పైర్డ్. చాలా మంది నన్ను అడిగారు, హౌ డిడ్ యూ? యూజువలీ ఇట్స్ నాట్ ఈజీ కదా. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ ఓపెన్ ఉన్నాయి. నేను బిఫోర్ ఐ గెట్ ఇన్ టు తెలుగు, నేను అత్రంగిరి అని హిందీలో చేశాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం టెక్నికలీ అవుట్ ఆఫ్, నేను ఏ గదలకొండ కానీ అన్నిటికంటే ముందు అది చేశాను. అండ్ దెన్ నేను బాంబేలోనే మోడలింగ్ చేశాను. బట్ దెన్ ఐ వాంటెడ్ టు పొజిషన్ మై సెల్ఫ్ డిఫరెంట్లీ.
సో ఐ బీన్ లిజనింగ్ స్టోరీస్ విన్నాను. తర్వాత ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్కి ధర్మ ప్రొడక్షన్స్ నుంచి కొన్ని స్టోరీస్ వింటున్నాను. సో దే పిక్డ్ మీ ఫర్ రోల్స్, బట్ ఐఎమ్ వెరీ till what gives me అనే జోన్లో ఐఎమ్ జస్ట్ పికింగ్ అప్ సమ్, దట్స్ ఆల్. ఎస్. అయితే రవితేజ గారు ఒకసారి చెప్పారు, సెట్స్లో తెలుగు మాట్లాడిన వచ్చిన అమ్మాయి ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి. ప్లస్ ఈ రోల్కి అది చాలా అవసరం కూడా యాక్చువల్గా. ఎందుకంటే ఎవరో అంటే మీనింగ్ తెలియనప్పుడు ఏంటంటే కొంచెం ఇదిగానే ఉంటుంది. మీనింగ్ తెలిసినప్పుడు ఏంటంటే కౌంటర్ ఇవ్వడానికి కానీ వాళ్ళు చెప్పడానికి కానీ ఉంటుంది. సో మరి యాజ్ ఎ తెలుగు తెలిసిన అమ్మాయిగా సెట్స్లో ఎలా ఉండేది వాతావరణం? ఆల్వేస్ ఫన్ అండి. ఇప్పుడు ఫస్ట్లో కొత్తగా ఉండేదేమో ఫస్ట్లో, ఎందుకంటే ప్రతిసారి స్టార్టింగ్లో ఒక 3-4 years ago అప్పటికి తెలుగు మాట్లాడే యాక్టర్స్ ఎవరు రాలేదు. సో అప్పుడు నేను ఏదైనా ఇప్పుడు యూజువల్లీ అందరు తెలుగు మాట్లాడే సడన్ నాకు అర్థమైపోతూ ఉంటుంది కదా, ఓ నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అనుకునేవాళ్ళు. ఇప్పుడు పీపుల్ గాట్ యూస్ టు ఇట్. నౌ దే నో కౌంటర్ ఇవ్వడం కానీ, లేకపోతే టైమింగ్, కామెడీ టైమింగ్కి నాకు ఆ డైలాగ్ కౌంటర్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫన్గానే జరిగేది ఎప్పుడు. మరి ఎస్పెషల్లీ ఈ సినిమాలో మరి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఇద్దరు హీరోయిన్స్ అంటే చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ హీరోయిన్ కాదు, ఈ హీరోయిన్లు ఇద్దరు ఉన్నప్పుడు ఇబ్బంది అని అనుకుంటారు. బట్ మీ ఇద్దరిని చూస్తే మొన్న స్టేజ్ మీద చూసినప్పుడు కూడా నాకు ఫస్ట్ టీజర్ లాంచ్ అప్పుడు అది అనిపించింది, వీళ్ళిద్దరు ఏదో హీరోయిన్ లాగా లేదు, అక్కా చెల్లెలు హ్యాపీగా ఉన్నారనిపించింది. సో హౌ ఇస్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆషికా అండి? సేమ్ అండి. లైక్ మేము సెట్లో కూడా, సీన్స్లో కూడా ఇన్ జనరల్ మేమేదో కొట్టేసుకున్నట్లేమో ఉండదు. మేము అక్క చెల్లెల్లానే ఉంటాం. వీఆర్ ఆల్వేస్ లాఫింగ్, యూనో ఫ్రెండ్లీగానే ఉంటుంది. సెట్లో కూడా అంతే, ఆఫ్ స్క్రీన్ కూడా అంతే. ఐ థింక్ దట్స్ వాట్ యువ్ సీన్ దేర్. సో వెరీ డౌన్ టు ఎర్త్, బోత్ ఆఫ్ us are like very friendly. ఈ సీన్ ఇలా చేద్దాం, ఈ సీన్ ఇలా చేద్దాం అనే చేస్తాం. సో యా. ఇప్పుడు రవితేజ గారితో రెండో సినిమా, అంతకుముందు గోపీచంద్ గారితో చేశారు. చేస్తూనే మధ్యలో ఇందాక శర్వాతో చేశాను ఒక సినిమా. అంటే బేసిక్గా ఏంటంటే ఏజ్ డిఫరెన్స్ అనేది కూడా ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కొంతమందికి. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ జనాలు అనకపోయినా కూడా ఏంటంటే నెక్స్ట్ సినిమాకి పిక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి అనేస్తారు యాక్చువల్గా. సో మరి మీకు ఆ ఇబ్బందులు ఏం లేవా మీకు మైండ్లో ఏదైనా ఒక సినిమా యాక్సెప్ట్ చేసేటప్పుడు? అలా ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఐ గ్రూ అప్ సీయింగ్ ఆల్ ఆఫ్ దెమ్. సో అంటే గ్రో అప్ అనకంటే నేను చూస్తూ, మీ ఎస్పెషల్లీ నేను చాలా సినిమాలు అవ్వండి చిన్నప్పటి నుంచి నాకు అది చూస్తూ నేర్చుకున్నా. ఏ సినిమా అన్నా, ఏ సాంగ్ అన్నా అట్లానే. సో వెన్ ఎవర్ ఐవ్ సీన్, సో ఇట్స్ ఆల్వేస్ అ డ్రీమ్ కమ్ ట్రూ కదా. వెన్ ఎవర్ దే ఆర్ ఆల్ ప్రూవెన్ స్టార్స్. సో వాళ్ళతో పని చేయడం ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ అన్నిసార్లు అందరికీ దొరకదు. సో అండ్ ఆఫ్టర్ దట్ రోల్స్, ఏజ్, ఇవన్నీ ఇట్స్ జస్ట్ అ క్యారెక్టర్. అంటే ఇప్పుడు మన తెలుగులో మాత్రమే ఇంత పర్టికులర్గా అడుగుతారు, బట్ వేరే లాంగ్వేజెస్లో ఎప్పుడు అంటే జనరలీ క్వశ్చన్ చేయరు, యూనో. బట్ వెన్ యూ సీ రవితేజ గారు, ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. నేను సెట్లో కూడా సర్ప్రైజ్ అవుతూ ఉంటాను. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆయన చేసే డాన్స్ ఆ ఏజ్కి ఎవరు చేయరు, యూనో. And the amount of energy that he puts in, and it doesn't be his age. So his age is just a number. I think for him, it's long gone. మరి అలాంటి వాడు జరిగినప్పుడే మీకు అడగాలి అప్పుడు మీరు, వాట్స్ యువర్ ఎనర్జీ సీక్రెట్ అని. అయ్యో ఎన్నిసార్లు అడగలేదు. చెప్పారా? ఆయన ఇట్స్ జస్ట్ హిస్ డిసిప్లిన్ అండి. ఇట్స్ జస్ట్ హిస్ మైండ్ సెట్, దట్స్ ఆల్. మనలో ఆయనలో కొంచెం మనం ఏదైనా నేర్చుకుంటే చాలు. అదే మీరు నేర్చుకుని మాకు కూడా చెప్తే కొంచెం ఉపయోగపడుతుంది ఎవరికైనా. అయితే ఇప్పుడు జెన్జీ కైండ్ ఆఫ్ థింగ్ అనేసరికి ఏంటంటే ఇప్పుడు మీరు అన్న అంటే ఇప్పుడు ఉన్న ట్రెండీనెస్ ఇదంతా ఉంటది, మెలోనియల్ అంటూ ఉంటారు. బట్ మరి డింపుల్ ఏంటి, జెన్జీ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తో చూస్తుందా ఏదైనా సినిమాని, లేకపోతే మెలోనియల్ గా ఉంటుందా, ఎలా ఏ కైండ్ ఆఫ్? ఐఎమ్ అ వెరీ ఓల్డ్ సోల్. Gen Z అని, though I was born in 98 and all, but then చాలా మంది, oh you must be a Gen Z, you know, you must be a this, no అంటారు. But I'm a very very old boring soul. నేను ఇప్పటికీ I go listen చిరంజీవి గారి పాటలు వింటుంటా, 90s పాటలు వింటుంటా, 80s పాటలు వింటుంటా. So my playlist is like that, and I am probably because నేను తాత అమ్మమ్మతో పెరిగాను. So you know, that kind of aspect ఒకటి ఉండొచ్చు. So maybe yeah. So I am always that slow paced, and I love that kind of personality. అయితే వర్తమాన శైలికి విజ్ఞప్తి టీజర్ చూస్తే పడి నవ్వుకున్నాము, అదంతా ఉంది. బట్ ఏంటంటే ఎంత అదంతా చేసినా కూడా చివరికి వచ్చేసరికి ఒక దగ్గర ఒక చిన్న కనెక్టింగ్ పాయింట్, ఒక చిన్న మెసేజ్ అనేది ఎప్పుడైనా కూడా జనాలకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో మరి ఈ సినిమాకి వచ్చేసరికి అలాంటి మెసేజ్ ఏమైనా ఇస్తారా, లేదంటే కనుక?
సి నేను ఇందాక అన్నట్టు యూనో చాలా రిలేటబుల్గా తీసాం. సో డెఫినెట్గా యూ విల్ ఫీల్ గుడ్ అండ్ గో అవుట్ ఆఫ్ ద ఫిలిం. మెసేజ్ అంటే మెసేజ్ హౌ డూ యూ హ్యావ్ టు బిహేవ్ అనేది కాకుండా హౌ అంటే విమెన్ లవ్ ఆర్ హస్బెండ్ వైఫ్ లవ్ ఆర్ వాట్ ఎవర్ ఎలా ఉన్నాయి రిలేషన్షిప్స్, ఎలా డీల్ చేయొచ్చు అనే ఒక సినారియో మాత్రం అయితే ఉంటుంది. అది మెసేజ్ ఆర్ వాట్ ఎవర్ హౌ పీపుల్ పర్సీవ్ యూ నెవర్ నో. యా. అయితే 2025లో చేశారు, 2026లో సినిమా రిలీజ్ అవుతుంది. సో మరి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, ఐ డోంట్ డూ ఎనీ రెజల్యూషన్స్. అప్పుడు ఎప్పుడు లేదా, లేదా ఈ సంవత్సరం లేదా? ఎప్పుడు లేదు, నెవర్. నాకు రిజల్యూషన్ అట్లా ఏం లేదు. నేను ఎప్పుడు ఏదనుకుంటే అప్పుడు చేసేస్తా. సో నేను ఇది అలా ఆ ఇయర్కి ఫస్ట్ చేయాలని లేదు. ఇఫ్ ఐ ఇమాజిన్ ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ టుడే, నేను ఈరోజు స్టార్ట్ చేస్తాను. లేట్ ఏ ఉండదు మన విషయం. అయితే బేసిక్గా మీరు ఎలా ఉంటారు, మీరు ఏం చేస్తూ ఉంటారు అనేది సినిమాల్లో ఉండే వాళ్ళకి, మీకు దగ్గర ఉండే వాళ్ళకి మా అందరూ తెలుస్తూ ఉంటుంది. బట్ సోషల్ మీడియాకి వెళ్ళేసరికి ఏంటంటే వేరే వేరే రూమర్స్ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తూ ఉంటాయి. కాంట్రవర్సీస్ అని రాస్తూ ఉంటారు స్పెషల్గా హెడ్డింగ్స్ పెట్టి. మరి ఎలా అనిపిస్తుంది, హౌ డూ యూ డీల్ విత్ ఆల్ దోస్ థింగ్స్ చూసుకున్నప్పుడు? నాకు అందరిలాగానే నేను హ్యూమన్ బీయింగ్. నేను స్టార్టింగ్లో నాకు అర్థం కాలేదు హౌ బ్యాక్లాష్, చాలా పెద్ద బ్యాక్లాషెస్ అయినాయి. అండ్ దెన్ ఐ హావ్ ఆల్సో డెల్ట్ విత్ ఇట్, ట్రోలింగ్ ఆర్ బ్యాడ్ న్యూసెస్ ఇలాంటివి అందరికంటే నాకు చాలా తొందరగా వచ్చాయని చెప్పాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ లైక్ ఇట్ జస్ట్ మేడ్ మీ స్ట్రాంగ్. అంటే ఫస్ట్లో అట్లీస్ట్ ఐ వాజ్ లైక్ సరే ఇట్స్ ఓకే, నేను అందరితో ఒకలానే ఉంటాను. నౌ ఐ నో ఓకే ఐ హ్యావ్ టు ఫిల్టర్ అవుట్ మై స్పేస్ అనేది. ఐ జస్ట్ గ్రూ యాజ్ అ పర్సన్ ఓవర్ ద పీరియడ్. ఇట్ జస్ట్ మేడ్ మీ అ బెటర్ హ్యూమన్ బీయింగ్. ఎట్ ది ఎండ్ నా చుట్టుపక్కల నా పక్కన ఉన్న జనాలకి నేను ఏంటో తెలుసు. దట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్. సో దట్స్ ఇట్. సో అంటే బీయింగ్ మన స్పేస్లో మనం ఉంటే పర్వాలేదు. బీయింగ్ అన్ యాక్ట్రెస్ అనేసరికి అందరి స్పేస్లో ఉంటాం మనం యాక్చువల్గా. సో ఎవరన్నా ఒకళ్ళు నమ్మినా కూడా ఈ అమ్మాయి అలాంటిదా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. సో మీకు ఆ స్పెసిఫిక్గా రాసినప్పుడు అంటే మీకు వచ్చి చెప్పుకోవడానికి మీడియంస్ కూడా కానీ, బట్ యూ డోంట్ కేర్ అనుకున్నారా ఆ టైంలో? డోంట్ కేర్ కాదండి, అంటే నాకు అర్థం కాలేదు. కొన్ని లెట్స్ నాట్ టాక్ అబౌట్ ద సినారియోస్, బట్ నాకు కూడా ఫిగర్ అవుట్ చేసుకోవడానికి టైం పట్టింది. బట్ అట్ ద సేమ్ టైం ఐ నో ఫర్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనం ఏది మాట్లాడినా వైరల్ అయిపోతుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా వైబ్, ఏదైనా చిన్నది ఏదైనా ఒక్కసారి ఒక చిన్న నెగిటివ్ వస్తే ఇంకా దాని మీదే కూర్చుని దాని మీదే కామెంట్స్ చేస్తుంటారు. ద ఓన్లీ థింగ్ దట్ ఐ ఫెల్ట్ యాజ్ అ పర్సన్, అనవసరంగా నేను దానికి ఫేక్ న్యూసెస్కి కానీ లేకపోతే అనవసరమైన న్యూస్కి నేను వెయిటేజ్ ఇవ్వాలని నాకు అనిపించలేదు. లైక్ నేను దానికి రియాక్ట్ అయ్యి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపించలేదు. ఇప్పుడు నేను దానికి రియాక్ట్ అయ్యాను అనుకోండి, ఏమవుతుంది, వాళ్ళు అనుకుంటారు ఓహో ఇద్దాము అది ఇట్లా ఉంటుందేమో. బట్ క్లారిఫికేషన్ అనేది ఒకటి మీ సైడ్ నుంచి అప్పుడు 10 మంది 10 రాసుకునేటప్పుడు మీ నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, మీరు ఎవరిని పిలిచి చెప్పక్కర్లేదు. నేను అది నా కొన్ని సినారియోస్లో నేను ఒకసారి ట్వీట్స్ కూడా చేశాను, ఇండైరెక్ట్గా చెప్పాను, ఎన్క్రిప్టెడ్గా కూడా చెప్పాను సందర్భాల్లో. సో దట్స్ వెన్ పీపుల్ పర్సెప్షన్ కూడా మారింది, వాట్ ఎవర్ ఇష్యూ దట్ హ్యాపెండ్ ఆర్ వాట్ ఎవర్. సో దట్ వే I only feel I just don't want to give that weightage. అంతే. సో అంతకు మించి ఏం లేదు. అట్ ద సేమ్ టైం ప్రతి దానికి ఒక టైం ఉంటుంది, అన్ని నిజాలు బయటకు వస్తాయి. సో వెన్ యు ఆర్ ట్రూత్ఫుల్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యు నో వాట్ హ్యాపెండ్, దాని టైమింగ్లో అది బయటకు వస్తుంది అంతే. అదే మీ పేరు వాడుకుని కూడా చాలా మంది ఫేమస్ అయిపోతా ఉన్నారు యాక్చువల్గా. డింపుల్ హయాతితో నేను ఆ పూజలు చేయించాను అందుకే స్టార్ హీరోయిన్ అయిపోయింది, ఇలా జరిగినాయి అసలు ఉన్నాయా, అసలు ఏమన్నా జరిగినాయి ఎలాంటివన్నీ? లేదండి, నేను జనరలీ నేను గుడికి వెళ్ళి, అంటే నేను గుడికి ఫ్యామిలీ వెళ్ళమంటే వెళ్తాను. ఐఎమ్ నాట్ సంబడి ఈ పూజలు చేస్తే ఇది అయిపోతుంది, ఆ పూజలు చేస్తే ఇవి అయిపోతుంది అని నమ్మను. ఫ్యామిలీస్ సమ్ టైమ్స్ పెద్దవాళ్ళు చెప్పింది చేస్తాం, పెద్దవాళ్ళు చెప్పింది వినాల్సి వస్తాం, అంతకు మించి ఏమీ లేదు. అండ్ ఎవరో చెప్తే ఎవరో స్టార్ అయిపోరు, ఎవరో చూపిస్తే వాళ్ళు మరి చెప్పేది అదే కదా. నేను డింపుల్ హయాతి పూజలు చేయించాను, ఈ రోజు చూసారా అమ్మాయి ఎక్కడ ఉందో అంటే, ఎక్కడ మా ముందే ఉంది స్టార్. నో ఐడియా వాట్ పీపుల్ టాక్. యా. సో జస్ట్ దేవుణ్ణి నమ్ముతారు, జస్ట్ పూజ దండం పెట్టుకుంటారు. దేవుణ్ణి నమ్మడం కాదండి, ఐ బిలీవ్ ఇన్ గాడ్లీనెస్, దట్స్ ఆల్. అంటే గాడ్లీనెస్. సో ఐ డోంట్ బిలీవ్ ఈ గాడ్ ఇలాగా, ఈ గాడ్ అయితే అలా ఏం లేదు. నాకు నా పెట్స్ ఉన్నాయి, ఫర్ మీ దే ఆర్ గాడ్స్, దట్స్ హౌ ఐ ట్రీట్. సో నా పర్సెప్షన్ ఆఫ్ టెంపుల్స్ లేకపోతే పూజలు ఇట్లా కాదు, దెర్ ఇస్ నో కాంట్రవర్సీ రిగార్డింగ్ ఇట్, బట్ ఐ బిలీవ్ గాడ్లీనెస్ కమ్స్ ఫ్రమ్ విదిన్. సో వాట్ యూ హ్యావ్ హియర్, దట్స్ వాట్ రిఫ్లెక్ట్స్ అంతే.
So that's how I treat my pets or treat my other human being or whatever. Yes. అయితే మన ఇన్నర్ సోల్ ఏదైతే ఉందో అదే మన అంతే. దీంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంతే. సో మీరు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే కనుక మీ ఇన్నర్ సోల్ అనేది అర్థమవుతుంది. Yeah. బట్ కాకపోతే ఏంటంటే యాజ్ ఏ హీరోయిన్ అనేసరికి కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న దీనికి కొంతమంది కడుపు మార్చుకుని అందంగా కనిపించడానికి ట్రై చేస్తుంటారు, కొంతమంది ఏంటంటే గుడ్ హ్యాబిట్స్తోనే ఉంటారు. బట్ మరి మీ ఎలా ఉంటుంది, మీ పరంగా ఇంత బ్యూటిఫుల్గా కనిపించడానికి మీరు చేసే ఏముంటాయి? అలా ఏం లేదు. నేను లాస్ట్ ఇయర్ ఐ జస్ట్ ఫెల్ సిక్, ఐ వాజ్ నాట్ వెల్, ఐ పుట్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్. చాలామంది చూసారు ఏమైంది డింపుల్ వెయిట్ పుట్ ఆన్ అయింది అని అడిగారు. అండ్ దెన్ ఇట్ టేక్స్ టైమ్ టు యూ ఎవ్రీ స్టేజ్ యూ లెర్న్. అండ్ విమెన్ బాడీ ఈజ్ నాట్ సంథింగ్ యూనో ఒకేలాగా ఉంటుందని కాదు కదా. వీ హ్యావ్ హార్మోన్స్, విమెన్ బాడీ చేంజెస్ డ్రాస్టికలీ. సో నేను కూడా త్రూ ద ప్రాసెస్ నేర్చుకుంటున్నాను హౌ ఐ రియాక్ట్, హౌ మై బాడీ రియాక్ట్స్ ఆర్ వాట్ ఎవర్. ఇట్స్ జస్ట్ కీపింగ్ వాట్ ఈస్ వర్క్, మీకు ఏది పనిచేస్తుందో అది. అంటే అండ్ ఐ ఈట్ ఎవ్రీథింగ్, నేను అన్నీ తింటాను. సో అట్లేం లేదు, ఐ డోంట్. అది ఇప్పుడు బికాజ్ ఐ నో ఓకే ఇప్పుడు రియాక్ట్ అంటే యువర్ బాడీ కీప్స్ చేంజింగ్ రైట్. బ్యాక్ దెన్ తో ఐ ఈట్ ఎవ్రీథింగ్. ఈవెన్ టుడే ఇఫ్ యూ సే నేను లిటరలీ నిన్న ఐస్ క్రీమ్. సో ఐ నో ఐ ఈట్ ఎవ్రీథింగ్ బట్ బ్యాలెన్స్, అన్నీ బ్యాలెన్స్ చేయాలి అంతే. అంతే. సో అన్ని తిన్న ఫీలింగ్ ఉంటుంది. సో మరి అయితే ఒక బిగ్ కాంపిటీషన్లో వస్తున్నారు యాక్చువల్గా. అవును. సంక్రాంతి. అవును. సో ఎలా అనిపిస్తుంది ఫైనల్లీ ఆడియన్స్ ఎందుకు రావాలి? భర్త మహాశైలకు విజ్ఞప్తి అని మీరు చెప్పే విజ్ఞప్తి కోసం ఎందుకు రావాలి? యా డెఫినెట్గా పెద్ద కాంపిటీషనే, బట్ నేను కాంపిటీషన్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఫర్ మీ నాకు ఇది సంక్రాంతి రిలీజ్. అట్ ద సేమ్ టైం అందరి సినిమాలు సంక్రాంతికి బాగా ఆడతాయి. అంటే ఇట్స్ జస్ట్ ఇది ఫెస్టివల్. మనకి నార్మల్ టైం రిలీజెస్కి సంక్రాంతి టైం రిలీజ్కి ఇది ఒక ఏమంటారు, ప్రతిసారి గుడికి మీరు అన్నట్టు గుడికి వెళ్ళినట్టు అది ఒక రిచువల్ లాగా వెళ్తారు కదా సినిమాలకి. అది మన తెలుగు స్టేట్స్లో చాలా కామన్. సో అన్ని సినిమాలు ఆడాలి. అట్ ద సేమ్ టైం మా సినిమా డెఫినెట్లీ వన్ ఆఫ్ ద కామెడీ ఎంటర్టైనర్. అన్ని కామెడీ ఎంటర్టైనర్స్ వస్తున్నాయి దో, బట్ వీఆర్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ every aspect because you are seeing a new Ravi Teja garu, you're seeing a new Dimple, you're seeing a new Ashika, anni kottaga. And then yeah, so you will love it definitely. Repu inkok song release avbotundi, that's another mass number. So muggurum dance chestam dantlo. Everything excites me. మేమైతే ఈసారి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం, ఎందుకంటే రవితేజ గారు కామెడీ చేస్తే పడి నవ్వుకోవడానికి ఇద్దరు వస్తాము. ఈసారి ఇంకా సునీల్ గారు వింటేజ్ సునీల్ అంటున్నారు. అవును, యాక్చువల్లీ అది మాట్లాడాలి. ఎందుకంటే నాకు కూడా నేను సెట్లో వర్క్ చేసేటప్పుడు సునీల్ గారు ఎప్పుడో మనం మన్మధుడులో ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది, బ్యాక్ దెన్ హౌ వి సా సునీల్ గారు అలాంటి కామెడీ ఉంటుంది, అలాంటి టైమింగ్ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ దిస్ మైట్ ఎక్సైట్ యూ ఆల్. బేసిక్ ఏంటంటే కొన్ని సినిమాలు చూస్తే హార్ట్ ఫుల్ అవుతాయి, కొన్ని సినిమాలు చూసినప్పుడు ఏంటంటే బెల్లి ఫుల్ ఆఫ్ లాఫ్స్ ఉంటాయి అనమాట. లోపలికి వెళ్ళి నవ్వుకున్న తర్వాత అమ్మాయి అనుకుని బయటకు వస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇదైతే టీజర్తోనే మాకు అలాంటి వైబ్ వచ్చింది. సో త్రూ అవుట్ సినిమా అలాంటి వైబ్ ఉంటుందని ఆశిస్తున్నాము, ఉండాలని కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం టోటల్ టీం అందరికి కూడా ఒక బ్లాక్ బస్టర్ సంక్రాంతి అవ్వాలని చెప్పి, బ్లాక్ బస్టర్ హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.